కాసేపట్లో బీసీ నాయకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం కోసం తీర్మానం చేయడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజాభవన్లో జరిగే సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేతలకు హాజరు కానున్నారు. కాసేపట్లో బీసీ నాయకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం కోసం తీర్మానం చేయడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజాభవన్లో జరిగే సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేతలు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఏంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం? శంకరి, మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే బీసీ నాయకులంతా కూడా ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇటు కార్పొరేషన్ల చైర్మన్లు, గ్రంథాలయ కమిటీ చైర్మన్లు, ఇలా బీసీ ముఖ్య నాయకులు దాదాపుగా 100 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించారు. సో కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసము ఎంత చిత్తశుద్ధితోటి ఉంది, వారి అభివృద్ధి సంక్షేమం కోసము, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసము ఏ విధంగా ముందుకు వెళ్తుంది, సో దాన్ని ప్రజల్లోకి పార్టీ పరంగా ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గత అధికారంలోకి రాకముందే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఆ హామీ మేరకి కులగన్ను కూడా రేవంత్ రెడ్డి సర్కారు నిర్వహించింది. సో ఇంకా అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో, ఎవరైతే తమ వివరాలని నమోదు చేసుకోలేదో వారి కోసం కూడా మళ్ళీ మరొక మారు సర్వే చేసి వారి వివరాలను నమోదు చేసుకోవడం కోసం సర్వేను మరొక మారు నిర్వహిస్తూ ఉంది. అది ఈ నెల 28వ తేదీతో ఈ సర్వే కూడా ముగుస్తుంది. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో బీసీల లెక్కల్ని దాదాపుగా తేల్చేశారు. ఇప్పటికే చేసినటువంటి సర్వే ప్రకారం అయితే 56% బీసీల జనాభా ఉన్నట్లుగా తేల్చారు. సో ఈ జనాభా ప్రకారము బీసీల రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచనతో దాదాపు 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ దిశగా ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచనతోటే పోతుంది. అందులో భాగంగా మొదటగా ఈ కులగణకు సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకు చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. అందులో భాగంగా అందుకోసము ఈ మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రభుత్వం నిర్వహించినటువంటి బీసీ కులగన్న సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేను చట్టబద్ధత కల్పించబోతా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి బిల్లుకు ఆమోదం తెలపబోతా ఉన్నారు. దాంతోపాటుగా రిజర్వేషన్లు పెంచుకోవాలి, బీసీ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50% మించి ఉండకూడదు అని చెప్పినటువంటి నేపథ్యంలో కేంద్రం ఒక చట్ట సవరణ చేస్తే తప్ప ఆ మేరకు వెసులుబాటు లభించదు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని చేసి బీసీ రిజర్వేషన్లను పెంపు కోసం ఒక తీర్మానాన్ని చేసి దాన్ని కేంద్రానికి పంపించి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనతో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. సో అందుకోసము మొదటి వారంలో ఆ దిశగా ఒక తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించి, అంతేకాకుండా మార్చి 10వ తేదీ నుంచి మళ్ళీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఒక సమావేశాన్ని కూడా పెట్టాలని చెప్పి ఆలోచనతో ఉంది. సో వీటన్నింటిపైన కూడా ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించి వారందరికీ కూడా దిశానిర్దేశం చేసి, సో ఎంత కమిట్మెంట్తో ఉంది బీసీల పట్ల,
బీసీల రిజర్వేషన్ పంపి పట్ల ఎంత కమిట్మెంట్తో ఉందో అనేటువంటి విషయాన్ని చెప్పి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపు రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో పార్టీని బలంగా తీసుకువెళ్ళాలి. పార్టీ వర్షన్ని కూడా, ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళాలనేటువంటి విషయాన్ని ఈరోజు పార్టీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.